హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ప్రజెంట్గా అసలు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. అసలు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి ఒక హోప్ని అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు. అగైన్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది కాబట్టి వాళ్ళ లైఫ్లో కూడా ఉన్న హిడెన్ బ్లాకేజెస్ని తొలగించడానికి మీరు ఒక వే అనేది వాళ్ళకి చూపించిన వాళ్ళు అవుతారు. మీరు ఏదన్నా కానీ ఇంకా మీ లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి అంటే కన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. అలాగే మీకు డీటెయిల్స్ అందిస్తాను. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఎవరికైనా టారో కోర్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది అంటే అదే నెంబర్కి మెసేజ్ చేస్తే దాని డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు ఆరాంగా. నేను కార్డ్స్ సఫర్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. వాళ్ళ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది మీకు ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రిజనేట్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత మంచిగా హోప్నిచ్చి ఒక ఫ్యామిలీని ఏర్పరిచినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అగైన్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అగైన్ నా కృష్ణకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఈ వేలో తీసుకొచ్చినందుకు, ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చి నాకు ఆ ఫ్యామిలీ సపోర్ట్ నాకు వచ్చేటట్లు చేస్తున్నందుకు. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పేజీని క్రియేట్ చేశానండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. మీకు ఎవరికైనా అక్కడ కూడా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. సేమ్ మీరు ఇక్కడ నన్ను ఏ విధంగా ఆదరించి ఒక హోప్ అనేది ఇచ్చి ఒక ఫ్యామిలీని ఏర్పరిచారో మీరు అక్కడ కూడా నన్ను అదే విధంగా ఆదరిస్తారని అనుకుంటూ ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న నా వ్యూయర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్తున్నాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Date, soulmate, engagement ring, separation, heartbroken, the butterfly, wedding rings, healing heart, coffee cup, fashion. Bottom up the deck వచ్చి part time. ఇప్పుడు ఫస్ట్ మీకు సింపుల్గా ఈ రీడింగ్ చెప్పేసి అగైన్ మనము క్లారిఫికేషన్ తీసుకుందాం. వాళ్ళు మీ పర్సన్ ఇప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో
అగైన్ మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అగైన్ కొంతమంది అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉన్నా కూడా మీకు దగ్గరగా లేకుండా, అంటే దూరంగా ఉన్న పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు అంటే మీకు అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంది అనేది మీకు అర్థం కావటం లేదు. అందుకు మనం ఇప్పుడు ఈ రీడింగ్ ద్వారా తన లైఫ్ ఎలా ఉంది, తను ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ నుంచి సపరేషన్ అయిపోయి వాళ్ళు మీరు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో అస్సలు లేదు. మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకి ఏ కోశానా కూడా లేదు. ఎందుకు అంటే అక్కడ ఉన్న సంథింగ్ బెటర్ ఆప్షన్ అనుకొని వెళ్ళారు వాళ్ళు. అంటే మీకంటే అక్కడ వాళ్ళు చూజ్ చేసుకునేది బెటర్ ఆప్షన్ అని వాళ్ళకి అనిపించింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఈజీగా లీవ్ చేసేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వదిలేయడానికి కూడా కారణం ఏంటి అంటే అదే, వాళ్ళు అంత ఈజీగా వదలడానికి కూడా కారణము మీరు ఒక్కరికొకరు ప్రాణం కంటే ఎక్కువగా ఉన్నారు. మీరిద్దరు లైఫ్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రాణం కంటే ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మీరిద్దరు. అలాంటి మీరు విడిపోవడానికి కారణము సంథింగ్, ఏదో వాళ్ళకి మీకంటే బెస్ట్ అనిపించింది. నేను వీళ్ళ లైఫ్లో ఉంటే గ్రోత్ ఉండదు, నాకు ఇక్కడ ఉంటే నాకు ఒక గుర్తింపు ఉండదు, సంథింగ్ ఏదో ఆలోచించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మీ నుంచి సపరేషన్ అయిన తర్వాత వాళ్ళకి అక్కడ వాళ్ళకి పెయిన్ అనేది, సాడ్నెస్, బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది ఎట్లా అంటే ఒక చేదు అనుభవాలు అనేవి వాళ్ళకి చాలా ఎదురయ్యాయి. అక్కడ ఉన్న పర్సన్స్ నిజస్వరూపం అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా కానీ వాళ్ళు అనుకున్నది ఒకటి, వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఊహించింది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఎదుర్కొన్న పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. అందుకోసం వాళ్ళు మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఆ ఆలోచించడానికి కారణము అక్కడ వాళ్ళు అనుభవించిన డిఫరెంట్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వాళ్ళ లైఫ్ అనేది ఒక ఎట్లా అంటే బాగా సాఫ్గా సాగిపోతుంది నా లైఫ్ ఇంకా అనుకున్న వాళ్ళకి గుంతలు మిట్టలు అయిపోయిందనమాట. అంటే ఎక్కడ గుంతుందో తెలియటం లేదు, ఎక్కడ వాళ్ళకి సాఫ్గా లైఫ్ వెళ్తుంది అనేది తెలియదు. ఈ క్షణం ఏమవుతుందో కూడా వాళ్ళు ఊహించలేకపోతున్నారు. అది మీ దగ్గర ఉన్నప్పుడు అలా కాదు, ఈ రోజు ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఊహించగలిగేవాళ్ళు. ఎందుకు అంటే మీరు వాళ్ళకి ఒక లక్ అనుకున్నారు. వాళ్ళు అప్పుడు మీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు ఒక లక్, మీరు తన లైఫ్లోకి వచ్చిన తర్వాతే తను ఎన్నో రోజులుగా అనుకున్నవన్నీ నేను సాధించగలిగాను అని మీతో చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నువ్వే నా లక్, నువ్వు నవ్వుతూ నాకు ఎదురు రావాలి, నువ్వు మాట్లాడితే నాకు టైమే తెలియదు, నాకు పనిచేసిన ఫీలింగే ఉండదు, సంథింగ్ డిఫరెంట్గా మీకు చెప్పారు. మీరు ఇక్కడ ఎనర్జీ ఏంటంటే 24/7 మీరు ఒకరికొకరు ఎదురుగా లేకపోయినా కానీ ఎదురుగా ఉన్నట్లు ఫీల్ అయ్యారు. అలా కాంటాక్ట్లో ఉన్నారు. అంటే 24/7 ఫోన్లో ఉండిండొచ్చు, లేదంటే ఆ డిఫరెంట్ వేలో మీరు అనేది కనెక్ట్ అయ్యే ఉన్నారు 24/7. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు బాధ అనిపించింది అంటే వాళ్ళకి అక్కడ ఏదో దొరుకుతుంది అనుకున్న వాళ్ళకి హార్ట్ అనేది బ్రేక్ అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా వాళ్ళని బాధ పెడుతూ ఉన్నారు. అగైన్ అక్కడ ఫీలింగ్స్ మాత్రము తనకి చాలా బాధాకరమైన అనుభవాలు, తన ఆలోచనలు అక్కడ అలా ఉన్నాయి. ఏంటంటే అక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అన్న సిచ్యువేషన్ అయిపోయింది వాళ్ళకి. ఉంటే ఉండు, పోతే పో, నీ కర్మ నువ్వు అనుభవించు అన్న సిచ్యువేషన్లో అక్కడున్న పరిస్థితులు అనేవి తనకి ఆ విధంగా ఉన్నాయి. అందుకే వాళ్ళకి
ఏంటంటే మీతోటి వాళ్ళు కమిట్మెంట్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్ ఒక కంప్లీషన్ అనేది అవుతుంది. అంటే ఆ లైఫ్‌కి ఒక పరిపూర్ణత్వము ఉంటుంది అని తను ఆలోచిస్తున్నారు. మీరిద్దరూ సోల్‌మేట్ కనెక్షన్ అని తను ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మీ మీ బంధం అంత ఈజీగా విడిపోయే బంధం కాదు అని మీ పార్ట్నర్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు ఎవరి గురించి చూస్తున్నారో ఇదైతే నాకు తెలియదు, కానీ మళ్ళీ వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు కొత్తగా పరిచయం అనుకోండి, వాళ్ళు కొన్ని రోజులు డేటింగ్లో ఉండి తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకోవడము, లైఫ్లో మూవ్ అవ్వడము, ముందుకు వెళ్ళడము అనేది జరుగుతుంది కదా. సేమ్ అలాగే ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు మీతోటి మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారు. అది ఎలా? కొత్తగా కలవాలి అని అనుకుంటున్నారు. కొత్తగా ఎందుకు కలవాలి అనుకుంటున్నారు? పాత విషయాలు మళ్ళీ గుర్తు చేసుకోకూడదు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి ఉంటేనే వాళ్ళకి, అంటే మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది, మీ ఇద్దరి మధ్యలో ఒక ఎంత డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీ ఇద్దరు కలిసినప్పుడు ఆ డిఫరెన్సెస్ అసలు అనిపించదు. ఎవరైనా చూసే వాళ్ళకి అనిపించదు, బట్ థింక్ చేసే వాళ్ళు కూడా మీరిద్దరు. అందుకే డివైన్ కూడా చెప్తుంది మీరు సోల్మేట్ కనెక్షన్ అని. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ హార్ట్ బ్రేక్కి మీరే ఒక మందు. హీలింగ్ అనేది ఎక్కడుంది అంటే మీ దగ్గరే ఉంది అని తను ఆలోచిస్తూ ఉన్నారు. మీ మీద తను చాలా అడిక్షన్తో ఉన్నారు. వాళ్ళు మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు. అది ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరిది సోల్ కనెక్షన్, దిస్ ఈజ్ 100% ట్రూ అండి. ఇక్కడ ఎవరెవరు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరిది సోల్ కనెక్షన్. మీరు ఎట్లా అంటే మీది ఒక దేవుడు కలిపిన బంధం. దిస్ ఈజ్ 100% ట్రూ అండి. మీకై మీరు కావాలనుకోనో ఏదో విధంగానో వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. అసలు మీకు మీ పర్సన్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అట్లాంటి పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేశారు అంటే దట్ ఈస్ డివైన్ కనెక్షన్. మీలో మీ లైఫ్లో ఒక న్యూ వేరియేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అది ఎలా అంటే చాలా బ్రైట్గా, హ్యాపీనెస్గా, ఎలా అంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక లైఫ్ డీల్ కొత్త లైఫ్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా కలలు కంటారు. ఎక్కువ అమ్మాయిలకే పోలుస్తారు, కానీ అబ్బాయిలు కూడా కలలు కంటారు. దిస్ ఈజ్ ట్రూ. ఎందుకంటే నా లైఫ్లోకి వచ్చే నా పార్ట్నర్ ఈ విధంగా ఉండాలి, నన్ను ఈ విధంగా చూసుకోవాలి, నేను ఇలా నా నోట్లో ఉండంగానే తను నాకు ఈ విధంగా హెల్ప్ చేయాలి, మేమిద్దరము మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉండాలి, సంథింగ్ ఏదో. కానీ ప్రతి ఒక్కరికి కళ అనేది ఉంటుంది. ఆ కళ ఇప్పుడు నెరవేరబోతుంది. మీ లైఫ్లో ఒక న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మీరు ఇన్నర్గా మీలో ఉన్న మనసుని ఇన్నర్గా అవేక్నింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు పాస్ట్ నుంచి చాలా విషయాలు నేర్చుకొని మీరు రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ మిస్టేక్స్ మీరు చెయ్యకూడదు అనేది రియలైజ్ అవుతున్నారు. మీ పర్సన్ కూడా ఆ విధంగానే ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ నా పర్సన్ విషయంలో నేను చెయ్యకూడదు అని అనుకుంటున్నారు. ఎట్లా అంటే మీకు మీ మీద వాళ్ళకి మీకు ఇంతకుముందు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అదే విధంగా వాళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఏర్పడింది.
వాళ్ళకి ఎట్లా అంటే లో ఉన్న అహంకారాన్ని, యుగోని అన్నిటినీ వాళ్ళు సమాధి చేసేసారు. ఇంతకుముందు ఒక ఏంటంటే తన నేను గొప్ప అన్న అహంకారము, నేను లేకపోతే నా పర్సన్కి ఎవరు దిక్కులేరు అన్న అహంకారం, సంథింగ్ ఏదేదో వాళ్ళ మనసులో ఉన్నాయన్నీ పూడ్చి పాతి పెట్టేశారు వాళ్ళు. అందుకే వాళ్ళు మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు. ఆ కలవడానికి ఎలా అంటే మీరు తను సింగిల్గా వస్తే మీరు యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మీకు ఒక కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా అంటే మీతోటి కలిసి ఉండాలి అన్నది వాళ్ళ ఆశ. మీరే తన లైఫ్లో ఉండాలి, తనే మీ లైఫ్లో ఉండాలి, ఇంకొకరు ఎవరికి ఛాన్స్ ఉండకూడదు అని తను ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే ఆ మూమెంట్ ఎలా ఉండాలి అంటే మీతో జీవితకాలం ఎలా ఉండాలి అంటే ఒక పొదరిల్లులో గువ్వల్లాగా ఉండాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము దీనికి క్లారిఫికేషన్ తీసుకుందాం. వాళ్ళు మీరు కానీ మ్యారేజ్ కోసం కానీ ఎదురు చూస్తూ ఉంటే మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా రాబోతుంది. ఇక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ వచ్చింది, వెడ్డింగ్ రింగ్స్ వచ్చాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇప్పుడు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనేసి మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు. దానికి మళ్ళీ డీప్గా నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. నేను ఈ కార్డ్స్ ఎవరు చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 times అనుకోండి. కార్డ్స్ కూడా 3 times నేను సఫల్ చేస్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ. ఇక్కడ డేట్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ఎందుకంటే చూడండి 4 of Wands. మీతోటి వాళ్ళు చెప్పాను కదా, మీతోటి కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు, మళ్ళీ మీతోటి మాట్లాడాలి అని అనుకుంటున్నారు. తను ఒకవేళ కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, లేదు బ్లాక్ లిస్ట్లో పెట్టినా కూడా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో తీస్తారు. మీకు అనేది కన్ఫామ్గా కమ్యూనికేషన్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ట్రూ. మీతోటి వాళ్ళు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎట్లా అంటే మీకు ఏమి డిఫరెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరు లైఫ్ అనేది సంతోషంగా ఉండాలి, మీరిద్దరూ కలిసి కలకాలం జీవించాలి అని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు కొత్త ఆలోచనలు అనేది చేస్తున్నారు. మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు రీచ్ అవ్వాలి అనేసి. ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ పెంటకల్స్. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నా కూడా మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నారు. అయితే లిటిల్ బిట్ వాళ్ళ ఎక్కడో ఆలోచనలు అనేది ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయో కూడా మనకి ఇంకా తెలుస్తుంది, క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ సోల్మేట్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. Please universe give me a great answer. Gratitude, 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 gratitude universe. ఎందుకంటే మీతోటి ఎమోషనల్గా వాళ్ళు బాండింగ్ అనేది ఏర్పరచుకున్నారు. వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ మీద వాళ్ళకి నిజమైన ప్రేమ అనేది కలిగింది. వాళ్ళకి మీ మీద చెప్పలేనంతగా ఎమోషనల్గా తయారయ్యారు. ఇప్పుడు ఇంతకుముందు మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉన్న పర్సన్ తనలో ఉన్న ఏమంటారు
బ్లాకేజెస్ని రిలీఫ్ పోగొట్టుకోవడానికి ఇదొక వే అనేది యూనివర్స్ ఇచ్చిందనమాట. ఎందుకంటే లేకపోతే మీరు చాలా బాధపడేవాళ్ళు. మీ పర్సన్ అలాగే కన్నా మీ లైఫ్లో ఉండింటే ఆ ఈగోయిస్ట్ పర్సన్ తోటి మీరు ఏగలేక మింగలేక కక్కలేక లాస్ట్కి ఇప్పుడు మీరు మీ పర్సన్ కావాలనుకోవడం కాదు, అసలు ఈ పర్సన్ నా లైఫ్లోనే లేకుండా ఉంటే బాగుండు దేవుడా అనే విధంగా మీరు ఆలోచించేవాళ్ళు. అందుకే మీ ఇద్దరి బాండింగ్ మీది, ఎందుకంటే సోల్ కనెక్షన్ కాబట్టి మీ ఇద్దరి బాండింగ్ని మళ్ళీ యూనివర్స్ అనేది స్ట్రాంగ్ చేయాలి అంటే ఈ సపరేషన్ అనేది కావాలి. ఎందుకంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీ గురించి మీకు ఏంటనేది అర్థమైంది. అసలు మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్, మీరు ఏ విధంగా దేన్నైనా ఏ విధంగా డీల్ చేయగలరు, ఏ విధంగా ఇప్పుడు చూడండి మీకు అర్థమైంది. ఇప్పుడు రేపు పొద్దున మీ పర్సన్ వచ్చి ఈ వెధవ వేషాలు వేసినా కూడా ఆ వెధవ వేషాలు వేసేటప్పుడు ఇంకా మీరు ఏ విధంగా కట్ చేయాలి, ఆ తోకని ఎలా కత్తిరించాలి, ఆ కోతి ఎగురుతూ ఉంటుంది కదా, ఆ కోతి తోకని ఎలా కట్ చేయాలి అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు. అందుకు యూనివర్స్ ఇప్పుడు మీకు సపరేషన్ ఇవ్వడం వల్ల కూడా మీకు ఒకటి మంచి జరిగింది. లేకపోతే మీరు గుడ్డిగా ఇంకా మీ పర్సన్ని నమ్మి 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 ఇంకా లాస్ట్కి ఇంకా ఊపిరాడని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. కాకపోతే ఎక్కడో ఊపిరితో ఉన్న మీరు ఇప్పుడు బతకడానికి ఒక హోప్ అనేది యూనివర్స్ ఇచ్చింది. ఇంకా బతకడానికి కూడా హోప్ ఉండేది కాదు. అందుకు ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీతో రావాలి అని అనుకుంటున్నారు. ఎలా అంటే ఇది సోల్ కాంటాక్ట్ కాబట్టి మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్లో చూడండి ద సన్ కార్డ్. మీతోటి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అని నేను అనుకుంటున్నారు. ఇక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనుకోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ వాళ్ళు సిచ్యువేషన్ అనేది హ్యాపీగా లేరు. వాళ్ళు అక్కడ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి సాక్రిఫైస్ చేసి 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 అలసిపోయారు. ప్రతి దాంట్లో సాక్రిఫైస్ చేయడమే, ప్రతి దాంట్లో సర్దుకోవడమే. వాళ్ళు ఎలా అంటే ఏదైనా కూడా తన వైపు నుంచే మూవ్ కావాలి, కానీ అవతల సైడ్ నుంచి ఒక్క మూమెంట్ కూడా లేదు తనకి. ఎలా అంటే తనే ప్రతిదీ, ఒకవేళ తన తప్పు లేకపోయినా తనే ఒప్పుకోవాలి, వేరే వాళ్ళ తన తప్పు ఉన్న తనే ఒప్పుకోవాలి, ప్రతిదీ తనదే అని తను లొంగాలి అనమాట. ఆ విధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మీతోటి ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మీ లైఫ్లోకి రావాలి అంటే మీకు ఒక రింగ్ గిఫ్ట్గా ఇవ్వాలి. అంటే రింగ్ అనే కాదు, మీకైతే మాత్రం నాకు తెలిసి మీ పర్సన్ వస్తేనే పెద్ద రింగు. మీకు ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారనుకో, ఇంకా తనేమి వచ్చి ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. అదే మీకు అసలు ఇంకా ప్రపంచాన్ని జయించినంత సంతోషం అన్నమాట మీకు. అందుకు వాళ్ళు ఇప్పుడు పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. దానికి కారణం కూడా యూనివర్స్. ఓకే, ద ఫూల్ కార్డ్ చూడండి. మీకు న్యూ బిగినింగ్ అనేది మీ పార్ట్నర్ తోటి రాబోతుంది. అయితే మీ పార్ట్నర్ మాత్రం ఇన్మెచ్యూర్ పర్సన్. అతను మెచ్యూర్గా ఆలోచించాడు, ఏదైనా కూడా ఎక్కువ తలకెత్తుకోరు అనమాట. అలాంటి క్యారెక్టర్ అనమాట ఈ పర్సన్. ఇక్కడ చూసే వాళ్ళు ఎవరి పర్సనో నాకైతే తెలియదు, కానీ ఆ పర్సన్ మాత్రం అలాంటి ఎనర్జీ ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ సెపరేషన్ అని మా ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. సపరేషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ మీరు చూసేవాళ్ళు ఎవరో కానీ ఇది ఇక్కడ ఫిమినైన్ ఎనర్జీ అనేది చూపిస్తుంది. ఫిమినైన్ డివైన్ ఎనర్జీ చూపిస్తుంది. వాళ్ళు ఎలా అంటే
వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ కావచ్చు, మీరైనా కావచ్చు, ఇండిపెండెంట్గా స్టేబుల్గా మీ కెరియర్ని మీరు డీల్ చేసే పర్సను. మీ పర్సన్కి కూడా మీరు అమౌంట్ కావాలన్నా కూడా ఇచ్చే పర్సను, ప్రతి విధంగా ఆదుకుండే పర్సన్. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్గా మీరు స్టెబిలిటీ ఉన్న పర్సను, ఇండిపెండెంట్ పర్సను, ఫిమేల్ సపోర్ట్ మీకు రాబోతుంది. అంటే మీరు చూసేవాళ్ళు మేలైతే కన్నా మీ లైఫ్లోకి మీరు కోరుకున్న ఫిమేల్ పర్సన్ రాబోతున్నారు. వాళ్ళ వల్ల మీకు అబాండెన్స్ రాబోతుంది. అందుకు ఇక్కడ సపరేషన్ జరగడానికి కారణము ఆ డివైన్ మీకు ఇచ్చిన గిఫ్ట్ అని నేను అంటున్నా. దానికి నన్ను తిట్టినా కానీ పర్వాలేదు. ఎందుకు అంటే అది మీకు దేవుడు మీకు ఇచ్చిన అవకాశం, మిమ్మల్ని మీరు దిద్దుకోవడానికి, మీ లైఫ్లో ఉన్న హిడెన్ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకోవడానికి. మీరు ఎక్కడ ముళ్ళదారిలో నడుస్తూ ఉన్నారో ఆ ముళ్ళదారిలో ఇంకా మీరు నడిస్తే మీ ప్రాణానికే ప్రమాదం, మీ లైఫ్లో గ్రోత్ ఉండదు అని యూనివర్స్ మీకు చెప్పే అక్కడ మిమ్మల్ని అక్కడ ఇంకా రోడ్ అనేది ఎండ్ చేసిందనమాట. మీకు ఇంకా దారే కనిపించకుండా మీ పర్సన్ని దూరం చేసింది. అది ఎందుకు అంటే కర్మ. ఇప్పుడు మీరు అనుభవించిన కర్మ అనేది ఎండ్ అవ్వబోతుంది. హ్యాపీ రిలేషన్షిప్ రాబోతుంది. మీరు మీ లైఫ్లో ఒక న్యూ చేంజ్ అనేది రాబోతుంది. న్యూ ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి. మీ లైఫ్లో ఒక గ్రోత్, సక్సెస్ అనేది మీరు చూడబోతున్నారు. ఎందుకు అంటే మీది డివైన్ కనెక్షన్ కాబట్టి మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు చాలా మీరు ఉంటే తన లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాను, తను మిమ్మల్ని తలుచుకుంటే తనకు చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఇక్కడ హార్ట్ బ్రోకెన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్, అక్కడున్న పర్సన్స్ తోటి వాళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. వావ్, ద వరల్డ్ కార్డ్. అందుకు అక్కడ వాళ్ళు బ్రేకప్ సిచ్యువేషన్కి వచ్చేసారు. అక్కడ ఇంకేమీ మిగిలేదు. అన్ని విధాలుగా వాళ్ళకి లైఫ్ అనేది ఇంకా ఎండ్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీది సోల్మేట్ అండ్ డివైన్ కనెక్షన్ కాబట్టి మీ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా తను ట్రావెలింగ్ చేసి కూడా మిమ్మల్ని కలవబోతున్నారు. మీరు ఒకవేళ ఒకరొక దగ్గర ఉంటే కూడా, అంటే డిఫరెంట్గా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళైనా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళైనా కానీ కలవబోతున్నారు. మీ లైఫ్లో ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనేది రాబోతుంది. మీకు తెలియకుండానే ఒక స్పిరిచువల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవబోతున్నారు. అది మీ కెరియర్ పరంగా అయితే గ్రోత్ అనేది తీసుకురాబోతుంది. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అవ్వబోతున్నాయి. ఎట్లా అంటే అక్కడ ఎండ్ అయింది కాబట్టి రిలేషన్షిప్ అక్కడ ఎండ్ అవ్వబోతుంది కాబట్టి ఇక్కడ మీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ న్యూ బర్త్ అనేది తీసుకోబోతుంది. ఇక్కడ ద బటర్ఫ్లై ఎనర్జీని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే మీ లైఫ్లో ఒక గ్రోత్, మీ లైఫ్లో ఒక నెక్స్ట్ ఫేస్ని చూడబోతున్నారు మీరు. అంటే ఇప్పుడు నాణ్యానికి ఒకవైపును మాత్రమే చూశారు మీ లైఫ్లో, రెండో వైపును కూడా చూడబోతున్నారు. ఇప్పుడు ఇంతవరకు మీ లైఫ్లో కష్టాలు, కన్నీళ్ళు మిగిలిపోయి ఉన్నాయి. రెండో వైపుని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఎందుకు అంటే మీ పార్ట్నర్ అనేది కన్ఫ్యూజ్ అండ్ స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారు. వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే తనకి అర్థం కావటం లేదు. ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చారనుకోండి,
ఒకవేళ మీరు మూవ్ ఆన్ అయిపోయి ఉంటే కన్నా తన పరిస్థితి ఏంటి? మూవ్ ఆన్ అవ్వకపోతే ఓకే, తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఓకే. మూవ్ ఆన్ అయిపోతే ఏం చేయాలి? అక్కడ సిచ్యువేషన్ని తను ఎండ్ చేసుకొనే రావాలి. తను ఆషామాషిగా అక్కడి నుంచి రాలేరు. తన సిచ్యువేషన్ అక్కడ ఎండ్ చేసుకొని తన లైఫ్లో టాటా బాయ్ బాయ్ గుడ్ అని చెప్పేసి వాళ్ళకి అక్కడ లైఫ్ని ఇంకా మీకేం కావాలో అన్నీ నేను సమకూర్చి పెట్టేస్తాను. నా గురించి ఇంకా మీరు థింక్ చేయొద్దు. నేను ఎక్కడున్నా కూడా మీరు బాధపడొద్దు. మీకు కావాల్సింది ఏంటి, మీకు కావాల్సిన నీడ్ని నేను సమకూరుస్తాను అని చెప్పి ఇంకా అవన్నీ సెట్ చేయాలి. కాబట్టి దానికోసం వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఎంత త్వరగా దాన్ని చెయ్యాలి, అంత లోపల మీరేమన్నా మూవ్ ఆన్ అయిపోతారేమో, మూవ్ ఆన్ అయిపోతే నా పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తున్నారు. కాకపోతే మీ లైఫ్లో అనేది సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించింది వేరు, ఇప్పుడు అనుభవించబోయేది వేరు, డిఫరెంట్ అనమాట. ఇప్పుడు నుంచి మీ లైఫ్ అనేది ఎట్లా అంటే రంగరంగ వైభవంగా ఉండబోతుంది. చూడండి, నేనేం కావాలని చెప్పలేదు. నేను బాటమ్ ఆఫ్ ది డెక్ని అసలు కూడా చూడలేదు. ఇప్పుడు రివర్స్ చేశాను. చూడండి, 10 ఆఫ్ కప్స్. చెప్తున్నాను కదా, హ్యాపీ లైఫ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. మీరు కెరియర్ పరంగా చూస్తున్నారా, లేదా జాబ్ పర్పస్ చూస్తున్నారా, హెల్త్ పర్పస్ చూస్తున్నారా, ఫ్యామిలీ రిలేషన్షిప్ పర్పస్ చూస్తున్నారా, మీకు అనేది ఒక న్యూ లైఫ్ అనేది రాబోతుంది. దిస్ ఈజ్ ట్రూ. మీరు న్యూ లైఫ్ అనేది చూడబోతున్నారు. అందుకే ఇక్కడ ఆఫ్టర్ కార్డ్ ఈస్ వెడ్డింగ్ రింగ్స్. వెడ్డింగ్ రింగ్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని కానీ చెప్పి వెళ్ళిపోయి ఉంటే కన్నా ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. మీది ఎందుకంటే సోల్ కనెక్షన్. ఇక్కడ మీకు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి అంతు లేని ప్రేమ ఉందండి. అది ఇంకా ఏ విధంగానూ కొలవలేరు. అది చెప్పడానికి కూడా మాటలు కూడా రావు, అంత ఆ విధమైన ప్రేమ ఉంది మీ ఇద్దరి మధ్యలో. అందుకే మీతోటి వాళ్ళు కలవాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ వెడ్డింగ్ రింగ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇది ఇక్కడ పెడతాను, చూద్దాం. ఇప్పుడు కార్డ్ తీసిన తర్వాత రెండింటికి ఎస్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ నుంచి వాళ్ళు మూవ్ అవుతున్నారు, భారంగా మూవ్ అయిపోతున్నారు. ఎందుకంటే నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అన్నట్లుంది అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ పర్సన్స్కి. అంటే మీ పర్సన్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వాళ్ళకేం ఫరక్ పడదు అనమాట. అందుకే వాళ్ళు మీది సోల్ కనెక్షన్ కాబట్టి మళ్ళీ యూనివర్స్ మీ సైడ్ అనేది పుష్ చేస్తుంది వాళ్ళని. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ ఆ పెయిన్ అనేది అనుభవిస్తూ అక్కడ వాళ్ళ పర్సన్స్ వల్ల వ్యతిరేకతని ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల తను భారంగా మూవ్ అవుతున్నారు. మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు. మీతోటి మ్యారేజ్ కాని వాళ్ళైతే కన్నా అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మాట్లాడైనా కానీ ఏ విధంగా ఒప్పించైనా కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎట్లా అంటే మీది ఒక ఎట్లా అంటే చాలా పవిత్రమైన బంధం అని తనకి అర్థమయ్యింది ఇప్పుడు. అందుకే తను ఇక్కడ 4 ఆఫ్ పెంటకల్స్ చూడండి, స్వార్థంగా ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని విడిచిపెట్టకూడదు, తన లైఫ్లో తనకి కావాలి, కానీ బయటికి చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు మీ మీద జెలసీగా ఫీల్ అవుతున్నారు. ఎట్లా అంటే మీరు ఎక్కడ చేజారిపోతారేమో, వేరే వాళ్ళ లైఫ్లోకి మీరు వెళ్ళకూడదు, వెళితే తను భరించలేరు అసలు. దిస్ ఇస్ ట్రూ. తను భరించడం తన వల్ల కానే కాదు. ఈ కార్డు అదే రిప్రజెంట్ చేస్తుంది. తను ఎలా అంటే ఇంకా ఇది నాది అంతే, ఇది నాదంటే నాది, ఇంకా దీని మీద హక్కు అధికారం అంతా నాకే ఉండాలి, ఇంకా వేరే వాళ్ళకి ఎవ్వరికి ఉండకూడదు. ఏడిపించిన నేనే ఏడిపించాలి, నవ్వించిన నేనే నవ్వించాలి. వేరే వాళ్ళు నేను ఏడిపిస్తున్నానని వేరే వాళ్ళు నవ్వించడానికి కానీ, నేను వదిలేశానని వేరే వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి రావడానికి కానీ ససేమిరా ఒప్పుకోరు మీ పర్సను.
ఎందుకంటే అంత మీ మీద వాళ్ళకే తెలియని విధంగా వాళ్ళకి ఎలా అంటే ప్రేమ ఉన్న దగ్గర అసూయ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ట్రూ. రియల్గా ప్రేమిస్తే అసూయ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు సంబంధించింది వేరే వాళ్ళకి దక్కకూడదు అన్న ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అక్కడ అయితే నాది అని ఎప్పుడు ఫీల్ అవుతామో అప్పుడు ఇన్నర్గా ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. దట్ ఈస్ 100% ట్రూ. చూడండి ఇక్కడ 8 ఆఫ్ కప్స్ సేమ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, వాళ్ళు ఎమోషనల్గా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళు లెట్గో చేసేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ రిలేషన్షిప్ అనేది తనకు అవసరం లేదు అని అనుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ప్రాబ్లం అనేది తనకి ఎక్కువగా అనిపిస్తూ ఉంది. తనకి ఎట్లా అంటే బయటికి వెళ్ళిపోతేనే తను హ్యాపీగా ఉంటాను అని తనకి అర్థమైంది ఇప్పుడు. అందుకే హీలింగ్ ఆర్ట్ ఎట్లా అంటే అక్కడ వాళ్ళ రిలేషన్షిప్ని ఆ పెయిన్ని వాళ్ళు హీల్ చేసుకోవాలి అంటే మీరే వాళ్ళకు ఒక మెడిసిన్ అన్నమాట. ఇక్కడ హీలింగ్ హార్ట్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు మెంబర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇది ఎలా చెప్పాలి అంటే మీ మీద వాళ్ళకి చాలా అడిక్షన్ తోటి ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ హీలింగ్ హార్ట్ ఎందుకంటే వాళ్ళు మీ మీద చాలా అట్రాక్షన్తో ఉన్నారు. అసలు మళ్ళీ వాళ్ళు మీతోటి న్యూగా బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒక స్టెప్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. మీతో కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మీ పర్సన్ అనేది ఇన్మెచ్యూర్ పర్సన్. మెచ్యూర్గా తను ఆలోచించినట్లయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళే వాళ్ళే కాదు. ఆ ఇన్మెచ్యూరిటీ వల్లనే, తను ఆలోచన విధానంలో డిఫరెంట్ వల్లనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది అక్కడ వాళ్ళకి రిలేషన్షిప్ ఏంటి అంటే అది దాన్ని ఎలా చెప్పాలి అంటే ఒక విధమైన టాక్సిక్ అండ్ దాన్ని ఇంకొక విధంగా కూడా చెప్పాలి. అది నాకు ఇప్పుడు మైండ్లో థాట్ రావటం లేదు. అటువంటి ఇంకా రిలేషన్షిప్ అనేది ఇంకెక్కడ అంత వేస్ట్ రిలేషన్షిప్ అనగా నాకు అది వర్డింగ్ రావటం లేదు తొందరగా. అలాంటి రిలేషన్షిప్లోకి వాళ్ళు అడుగుపెట్టారు. వాళ్ళకి తెలియకుండానే అడుగుపెట్టారు. అక్కడ మంచిగా ఉంటుందని వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అలాగే ఆలోచించి వెళ్ళిపోయారు. కాబట్టి తనకి అర్థం కాలేదు. అంటే వాళ్ళు ఎలా అంటే అక్కడ పన్నీరు ఉందని చెప్పి బురదలో కాలేశారు అనమాట. ఇంకా మీకు అర్థం చేసుకోవాలి. ఇంకా అది పన్నీరు గుంట అనుకొని బురద గుంటలో కాలేశారు. ఇంకా బురద గుంట ఎలా ఉంటుంది? ఇంకా బురద చాలా రోజుల నుంచి ఉండి మురిగి ఆ స్మెల్ ఎలా ఉంటుంది చెప్పండి? ఆ దుర్గంధం. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. వావ్, జడ్జిమెంట్. ఇక్కడ మీ లైఫ్లో జడ్జిమెంట్ అనేది రాబోతుంది. మీకు సక్సెస్, మీ లైఫ్లో ఒక రిలేషన్షిప్లో సక్సెస్ అనేది రాబోతుంది. ఇంకా మీరు దేని గురించి ఆలోచించొద్దండి. కాఫీ కప్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారో చూద్దాం అసలు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ కాఫీ కప్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇక్కడ హై ప్రిస్టెస్, ఇక్కడ లవర్స్ కార్డ్. ఒక్కటి ఏంజల్ కార్డ్ తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎలా అంటే మీ మనసు చెప్పే మాటల్ని మాత్రమే వినగలుగుతున్నారు. మీలో స్పిరిచువల్గా ఒక అవేకనింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. మీ పర్సన్ చాలా విషయాలు మీ దగ్గర దాచిపెట్టారు అనేది మీకు తెలుసు. కానీ మీరు ఇంకా దేన్ని జడ్జి చేయాలని మాత్రం అనుకోవటం లేదు. మీ లైఫ్లో మీరు బతకాలి అని మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ అనేది మీతోటి కలవాలి, మీతో మాట్లాడాలి. ఎలా అంటే
వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాలు, మీ ఇద్దరి మధ్యలో జరిగిన బాధలు కానీ సంతోషాలు కానీ, తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తను పడ్డ బాధ కానీ మీరు పడ్డ బాధ కానీ అన్నీ తీసేసి మీతోటి ఒక హ్యాపీగా కుదిరితే ఒక కప్పు తాగుతూ కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా అని అనాలనిపిస్తుంది ఇప్పుడు. అదేదో ఫిలింలో డైలాగ్ ఉంది కదా, వీలైతే ఒక మాటన కుదిరితే కప్ కాఫీనా అని ఏదో చెప్తారు కదా, సిద్ధార్థ్ ఐ థింక్ ఆ ఫిలింలో. అలా అనమాట, ఒక కప్పు కాఫీ తాగుతూ ఇంకా నెమరు వేసుకుంటూ మాట్లాడదామా, మన పాత జ్ఞాపకాలన్నింటినీ వదిలేద్దాము, ఫస్ట్ హ్యాపీ మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేద్దాము అని చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్లో ఏంటంటే మీకే తెలియకుండా ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత మీకు తెలియకుండానే గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగేసి, మీకు తెలియకుండానే దేవుణ్ణి నమ్మేసి, మీకు తెలియకుండానే పూజలు అవన్నీ స్టార్ట్ చేసి మీలో పాజిటివ్ ఎనర్జీని మీరు ఇన్బిల్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసారు. అది మీకు అలవాటు లేని పనులైనా కూడా మీరు చేయడం స్టార్ట్ చేసేసారు ఇక్కడ చాలామంది. అందుకే వాళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళ లైఫ్లో పాజిటివ్నెస్ని తీసుకొని వచ్చి మీ వైపుగా యూనివర్స్ అనేది పుష్ చేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు అనేది వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి, అసలు ఏ విధంగా వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది, ఆలోచనలు పిచ్చి లేపుతున్నాయి వాళ్ళకి అనమాట. అందుకే ఇక్కడ ద స్టార్ కార్డ్ చూడండి, మీకు మీ లైఫ్లో ఇంకా అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది. మీ లైఫ్లో ఇంకా మీరు బ్యాలెన్స్ చేయబోతున్నారు మీ రిలేషన్షిప్ని. మీకు అన్ని విధాలుగా మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ అనేది ఇంకా ఉండబోతుంది. మీకు ఇంకా ఎట్లా అంటే మీ తలరాతని ఇప్పుడు ఆల్రెడీ మీరు కర్మ అనుభవించారు కాబట్టి ఇప్పుడు మీ తలరాత బ్రైట్గా ఉండబోతుంది. మీ తలరాతని మీరే రాసుకునేంత శక్తిని మీకు వచ్చేసింది. ఇంకా అసలు ఇక్కడ ప్యాషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్యాషన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ఎందుకంటే వాళ్ళు మీకు మీ ఇద్దరి మధ్యలో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్లనే మీరు విడిపోవడం అనేది జరిగింది. అందుకే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎట్లా అంటే ఏదంటే అథారిటీ ఏమి రీజన్ చెప్పకుండా మిమ్మల్ని వదిలేసిపోయిన పర్సన్ ఇప్పుడు మీరంటే ఒక సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళలో ఇన్నర్గా స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు తన లైఫ్లో కావాలి అని. మళ్ళీ అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి చూడండి, 7 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. తను ఆలోచిస్తూ ఉన్నారు ఏ విధంగా ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి అని. అందుకు వాళ్ళు ఏంటంటే మీ వాళ్ళకి మీతో ఉంటేనే హ్యాపీనెస్గా ఉంటుంది. మీరు తన లైఫ్లో ఉంటేనే 100 మంది ఫ్రెండ్స్ ఉన్నా ఒకటే, మీరు ఒక్కరు ఉన్నా ఒకటే అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది మధ్యలో ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీరు లేని లోటు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్, అక్కడ పార్టేయింగ్. అర్థమైంది కదా, వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధానికి గ్రోత్ అనేది చూస్తూ ఉన్నారు. వాళ్ళు సింగిల్గా ఉండడానికి ఇప్పుడు ఇష్టపడుతూ ఉన్నారు. 100 మందిలో ఉన్నా కూడా
హ్యాపీగా ఉండడానికి వాళ్ళకి అనిపించటం లేదు. ఎందుకు అనిపించటం లేదు అంటే మీ గురించి వాళ్ళకి ఎక్కువ థింకింగ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లవర్స్ కార్డ్ని కింద పెడతాను. హై ప్రిస్టెస్, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. 2 2 జా 4, 2 2 జా 4. ఓకే, ఇక్కడ 4, 2 2 జా 4. అగైన్ 3. ఇక్కడ 2 3 ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుందండి. నెంబర్స్ మాత్రము 2 3 కనిపిస్తున్నాయి ఎక్కువగా. మీరు ఒకవేళ కన్నా మీ డేట్ ఆఫ్ బర్త్లో అయిండొచ్చు, లేదు అంటే కన్నా మీ లక్కీ నెంబర్ అయినా అయిండొచ్చు 2 3. లేదు అంటే మీకు మాత్రము 2 hours 2 days 2 weeks 2 months లోపల కొంతమందికి రీయూనియన్ అనేది జరగబోతుంది. కొంతమందికి వచ్చేసి 3 hours 3 days 3 weeks 3 months లోపల రీయూనియన్ అనేది జరగబోతుంది. ఇది ఇక్కడ నాకు మాత్రం ఎక్కువగా అదే ఎనర్జీ కనిపిస్తూ ఉంది. చూద్దాం ఇంకా ఇంకేమి అంటే వాటర్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ ఎర్త్ ఎనర్జీ ఎక్కువగా రిప్రజెంట్ అవుతుంది. వాటర్ ఎనర్జీ కూడా ఉంది కానీ బట్ ఎర్త్ ఎనర్జీ ఎక్కువగా రిప్రజెంట్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం లిటిల్ బిట్ ఓర్పుగా ఉండండి. మీ లైఫ్లో మీకు కావాల్సింది మీకు దక్కబోతుంది. అది ఏదైనా కాదు. ప్రేమ గురించి చూస్తున్నారా, లేదు అంటే మీ పర్సన్ గురించి చూస్తున్నారా, మీరు ఏది కోరుకుంటున్నారు, మీరు డబ్బు గురించి చూస్తున్నారా, హెల్త్ గురించి చూస్తున్నారా, దేన్ని కోరుకుంటున్నారో అది మీ లైఫ్లోకి రాబోతుంది ఈ టైంలో. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మరి చూసే వేయాల్సి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Gratitude angels, gratitude and gratitude. Already peaceful resolution. Ask your angels. Wait, చెప్పాను కదా కొంచెం ఓర్పుతోటి ఉండండి అని. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. హెల్ప్ఫుల్ పీపుల్. మీకు చుట్టూ ఎవరైనా నీడెడ్ పీపుల్ ఉంటే కన్నా వాళ్ళకి హెల్ప్ చేయండి ఫస్ట్. ఫర్గివ్నెస్, క్షమించండి. మీ పర్సన్ కన్నా మీ లైఫ్లోకి వస్తే మీరు క్షమించండి ఫస్ట్. క్షమిస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయి. తర్వాత మీరే ఆలోచించుకోవచ్చు మీకు కావాలా వద్దా మీ పర్సన్ అనేది. వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మీరు డిసైడ్ ఏం చేసుకోవాలో చేసుకోండి. అలాగే చూద్దాం ఇప్పుడు పర్సన్ నేమ్. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం పర్సన్ నేమ్స్ ఏమొస్తాయో చూద్దాం. యు, వి, క్యూ, పి, సి, ఈ, ఏ, డి, జెడ్, ఎన్, టి, ఆర్. చాలా నేమ్స్ వచ్చాయి. బి, జే, వై, ఎం, కే, అగైన్ ఐ. ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయ్యుండొచ్చండి. లేదంటే మీకు ఇద్దరికి స్పెషల్ డేస్లో ఏదైనా కానీ డే కానీ, లేదు అంటే స్పెషల్గా మీరు కలిసిన ప్లేస్ నేమ్ కానీ అయ్యుండొచ్చు. ఇదే అండి ఇవాళ రీడింగ్. మీకు హ్యాపీ డేస్ అనేది రాబోతున్నాయి మీ లైఫ్లో. మీ లైఫ్లో మీ పర్సన్కి మీరు ఇప్పుడు చాలా నచ్చుతున్నారు. అది ఏ టైంలో అయినా కానీ, ఏ విధంగా అయినా కానీ
వాళ్ళు మీరు ఏ విధంగా ఉన్నా కూడా మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని యాక్సెప్ట్ చేయాలనే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ని కూడా వాళ్ళు లెక్క చేయకూడదు అని అనుకుంటున్నారు. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు రిజనేట్ అయిందని అనుకుంటున్నాను. రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేసేసి, రిజనేట్ అయిన వాళ్ళు రిజనేట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకొని మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. అది మీ చేతుల్లోనే ఉంది. వేరే వాళ్ళు ఎవరు వచ్చి మీకు హ్యాపీనెస్ని అందించలేరు. మీ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి దాన్ని గుర్తించండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.